ఈ రోజు ఏంటి అండి? మేడే అంటే మేడే కాదు, ఇది మీడే. మీడే. హలో గైస్, నేను మీ స్నేహితుడు. ఈ రోజు ఏంటి? కార్మికుల డే. అదే మేడే కదా. మేము వెళ్లేదారిలో కొంతమంది పొలం పని చేస్తా కనిపించారు. వాళ్ళనైతే ఇంటర్వ్యూ తీసుకుందాం. కొన్ని చాక్లెట్లు అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. కార్మికుల దినోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేద్దాం. లెట్స్ గో. కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు. తెలుసండి వాళ్ళ కార్మికుల దినోత్సవం అని? తెలుసా? తెలుసు. జెండా పట్టుకుని ఫోటో తీసారు కానండి. ఓకే ఓకే, చెప్పారు కాబట్టి మాకు అర్థమవుతుంది. కార్మికుల దినోత్సవం అని తెలుసండి. సెలబ్రేట్ చేసుకుంటున్నారా మరి? ప్రస్తుతానికి కూలి పని చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోనే మేము హ్యాపీగా ఉన్నాం. మేడం గారు చాక్లెట్ తీసుకోండి. ఆంటీ గారు పారిపోకండి ఒకసారి. హ్యాపీ కార్మికుల దినోత్సవం అండి. ఏం వర్క్ చేస్తారండి మీరు? మేము రైతు వారిగా అన్ని పనులు చేస్తాం. ఉడిపిల్లు ఉడి పనులు వదిలి పోయేసుకుని లంకలు కొట్టుకోవడం, కొంచెం భారం ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు, అవి మాత్రం జనమంతానండి. మీరందరూ కార్మికులే కదా. కార్మికుల దినోత్సవం అన్నమాట ఇవాళ. చిల్డ్రన్స్ డే అలాగో, టీచర్స్ డే అలాగో, అలాగే కార్మికుల దినోత్సవం కూడా ఉన్నది. దేనికోసం చేసుకుంటున్నారో తెలుసా? పని కోసం. మనకంటూ గుర్తింపు మాట. ఈ రోజు జెండా ఎగరేసారంట. ఎగరేసారా? ఎన్ని గంటలు పని చేయాలండి మామూలుగా? అంటే ఎన్ని గంటలు అవుతుంది? 8 గంటలు అలా అవుతుంది. 12 గంటలు చేసేవారు ఇది వరకు. అదంతా తీసేసి 8 గంటలే చెయ్యాలి పని అనేది అని పెట్టారనమాట. సో ఇలాంటి హక్కులు చాలానే ఉంటాయి మనకి. ఓకేనా? అందరికి అర్థమవుతుందా? అందుకే జెండా ఎగరేశారు. గర్వంగా చెప్పుకోండి, మేము కార్మికులు. మేము పని చేయకపోతే దేశం నడదు ముందుకి. కానీ మన కార్మికుల దినోత్సవానికి సెలవు అంటూ ఉండదు. ఎందుకు? మనం ఏ పని చేయకుండా ఒక రోజు ఆగామనుకో దేశం ముందుకెళ్తుందా? కార్మికులు పని చేస్తేనే ఏదైనా జరుగుతుంది. అందుకనే మనం చాలా స్పెషల్ అనమాట. పర్లేదండి, ఎవరిని అడిగినా సరే మా మేటి గారు ఆవిడని అడగాలంటున్నారు. జెండా ఎగరేశారంట కార్మికుల దినోత్సవానికి. కూలి సంఘం సంబంధించి మీటింగ్ ఉందమ్మా అనేసి ఫోటో దిగి పెట్టమన్నారు వాళ్ళ గ్రూప్. అందుకనేసి మరి మీరు మీ స్త్రీ గారు ఎలా చూసుకుంటారు మీ వాళ్ళని అందరినీ? బాగానే చూసుకుంటారు. వాళ్ళు కూడా బాగానే మాట్లాడతారు. ఆడతా పాడతా నవ్వుతా మాట్లాడుకుంటా కలిసి పని చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా మే 1వ తారీఖుని గుర్తు చేసుకోవాలండి మీరు. జెండా కూడా అందుకే ఎగరేశారు. అందరూ హ్యాపీగా ఉండండి ఇవాళ. హ్యాపీ కార్మికుల దినోత్సవం అండి. థ్యాంక్స్. అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.